ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి దశలోనిక 3:11. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోచు అక్రమంగా నడుచుకొనిచున్నారు. నిజమా? అపోస్తలుడైన పౌలు దశలోనికల సంఘమునకు తెలియజేస్తున్నాడు. సంఘంలో పనిచేయక పరుల జోలికి పోచు అక్రమంగా నడుచుకుని వారిని గురించి విని పనిచేయని వారిని భోజనము చేయవద్దని ఖండితంగా ఆజ్ఞాపించుచున్నాను. ఉదాహరణకు తేనెతుట్టెలను గమనిస్తే కొన్ని తేనెటీగలు చాలా హడావుడిగా తిరుగుతూ ఉంటాయి. అయితే అవి పనినేమి చేయవు, తేనె తయారు చేయవు, తుట్టెను నిర్మించవు, కుట్టను కూడా కుట్టవు. శబ్దం చేయడంలో మొదట ఉంటాయి. ఆ శబ్దం మనం వినవలసిందే, కానీ అది అంతా దేనికి పనికిరాని వ్యవహారం. కొంతకాలం పాటు ఈ పోత తేనెటీగలు రాజభోగం అనుభవిస్తాయి. అయితే ఆకురాలే కాలంలో తేనె సరఫరా తగ్గిపోతుంది. పనిచేసే ఈగలు ప్రతి ఒక్క పోతీగను చంపివేస్తాయి. చలికాలంలో ఒక పోత తేనెటీగ కూడా బ్రతికి ఉండదు. పోత తేనెటీగల మాదిరిగానే సంఘంలో అనేకులు ఏ పని చేయక చేసేవారిని కూడా చేయనివ్వరు. ఇటువంటి వారు ఇంటింటికి తిరుగుతూ తమ దేహమును బట్టి అతిశయించుచు అనవసరమైన వాటిలో హడావుడిలో మునిగి ఉండే వారిని గురించి పౌలు హెచ్చరించాడు. మరియు వారి ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటను మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదలబోతులను పరలజోలికి పోవాలనగుటను నేర్చుకుందరని పౌలు సెలవిచ్చును. నా ప్రియనేస్తమా, నమ్మకస్తులైన వారి కొరకు దాచి ఉంచిన పరలోక నిధిలో నీకు కావాలనంటే నీవు పోత తేనెటీగగా ఉండకూడదు. పనివాడు జీతానికి పాత్రుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం సెలవిస్తున్న ప్రకారం నీ కష్టార్జితం నీవు అనుభవించాలంటే నీవు కష్టించి పని చేయాలి. దేవుని పని విషయంలో కూడా నమ్మకంగా జీవించాలి. దేవుడు చూస్తున్నాడు, మనం లెక్క చెప్పాలి అనే భయము కలిగి ప్రతి విషయమందు నమ్మకముగా యథార్థంగా పనిచేయాలి. అప్పుడే పరలోక ఆశీర్వాదములను మనం పొందుకోగలము. ఆమేన్.